డిఎస్సి గురించి మాట్లాడే కనీస నైతిక అర్హతలే జగన్కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 2.60 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పై నిమ్మల ఫైర్ అయ్యారు. 5 ఏళ్లలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని జగన్ కు నిరుద్యోగుల ఉసురు తగిలిందని ఎద్దేవా చేశారు. అసలు డిఎస్సి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఆ రోజు నువ్వు పాదయాత్రలో ఏం చెప్పావు? ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నావు. 5 సంవత్సరాలకి 2-3 సార్లు మెగా డిఎస్సి అన్నావు. మరి 5 సంవత్సరాలు గడిచిపోయాయి, డిఎస్సి ఊసే లేదు, మెగా డిఎస్సి అసలు ఊసే లేదు. 5 సంవత్సరాలు నీ తాడేపల్లి వదిలి బయటకు వస్తే పరదాలు, బారికేడ్లు, 144 సెక్షన్, 30 యాక్టు, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు. నీ మీటింగ్కి నల్ల రిబ్బన్ పెడతాకు లేదు, నల్ల బొరక వేసుకోవడానికి లేదు, నల్ల షూ వేసుకుంటాకు లేదు. ఎందుకంటే నలుపు అంటే భయం, నిరసన వ్యక్తం చేస్తారని చెప్పి నీ బ్యారికేడ్ల దగ్గర నీ పోలీసు వాళ్ళు నల్ల రిబ్బన్ ఉంటే నల్ల రిబ్బన్ ఇప్పేసి లోపల పంపించేవారు. ఎందుకంటే మీటింగ్లో నల్ల రిబ్బన్ తీసి ఆయనకైనా జగన్మోహన్ రెడ్డి ఊపుతారేమో అని భయం. 5 సంవత్సరాల బ్యారికేడ్ల పాలన, 5 సంవత్సరాల నియంతృత్వం అనేటువంటి పాలన చేసినటువంటి మీరు 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే, 5 సంవత్సరాలు 151 సీట్లు ఇస్తే, 5 సంవత్సరాలు 50% ఓట్లు ఇస్తే ఎందుకు ఒక్క డిఎస్సి టీచర్ పోస్టు భర్తీ చేయలేదు? ముందు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకి క్షమాపణలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఇది నేను వేదిక మీద అడుగుతూ ఉన్నా. కానీ రేపు వైఎస్ఆర్సీపీ నాయకులు మీ వీధికి వచ్చినప్పుడు, మీ ఊరికి వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రశ్నించవలసింది మీరు. 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే మా అబ్బాయి బీఈడీ చదువుకున్నాడు, 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ ఎందుకు చేయలేదు? ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు? నువ్వు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చుంటే, నువ్వు టీచర్ పోస్టులు భర్తీ చేస్తుంటే, మా అమ్మాయి బీఈడీ అయింది, పోస్ట్ వచ్చిన 5 సంవత్సరాల క్రిందట, మా అబ్బాయి బీఈడీ అయింది, పోస్ట్ వచ్చిన మా అబ్బాయికి అని నిలదీయవలసిన అవసరం ప్రతి పేరెంట్ మీద కూడా ఉంది. అంతేకాదు బీఈడీ లేకపోయినా కూడా మిగిలిన వాళ్ళు కూడా మనం నిలదీయాలి. ఈవేళ టీచర్ పోస్ట్ అంటే ఒక ఉద్యోగం కోసమే కాదు, మన పిల్లల చదువు కోసం, మన మనవాళ్ళు మనవరాళ్ళ చదువు కోసం. స్కూల్కి వెళితే ఒక టీచర్ ఉండే 5 క్లాసులకి పాఠాలు చెప్తే రిజల్ట్ వస్తుందా? రాదు. 5 క్లాసులకి 5 టీచర్లు ఉంటే రిజల్ట్ వస్తుంది. మరి అట్లా 5 క్లాసులకి 5 టీచర్లు ఉండాలంటే ఏం చేయాలి? టీచర్ల సంఖ్య పెంచాలి, టీచర్ల రిక్రూట్మెంట్ పెరగాలి. అట్లాంటి టీచర్ల రిక్రూట్మెంట్ 5 సంవత్సరాలు నువ్వు చేయకపోతే నీ పిల్లల చదువు పోయిందా లేదా? మీ మనవాళ్ళు మనవరాళ్ళకి అక్షరాల దుద్దడం రాకుండా పోయిందా లేదా? ఆ రకంగా 5 సంవత్సరాలు మన పిల్లల భవిష్యత్తు టీచర్ల పోస్టులు భర్తీ చేయకుండా నాశనం చేసినటువంటి గొడ్డల పార్టీకి ఈరోజు మన గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందమ్మా? ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హామీ ఇచ్చాం, అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డిఎస్సిలో పెడతామని మాట ఇచ్చాం. ఆ మాటను నిలుపుకొని మొదటి సంతకంగా డిఎస్సి మీద సంతకం పెట్టారు, నోటిఫికేషన్ ఇచ్చారు. సంవత్సరంలోనే 16,300 టీచర్ల పోస్టులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు భర్తీ చేశారు. ఈవేళ నిరుద్యోగులందరూ కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉద్యోగాలు వచ్చి నేను వాళ్ళ కుటుంబం అంతా హ్యాపీగా, సంతోషంగా ఉన్నటువంటి స్థితిలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈర్ష్యతోటి, అసూయతోటి ఈవేళ వాళ్ళ అబద్ధాలు, అసత్యాలు అచ్చులు కొట్టి వాళ్ళ పత్రికలో మరి ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితిని తీవ్రంగా మనందరం కూడా ఖండించవలసి